హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఈరోజు వచ్చేసి మన మనాలి ట్రిప్లో డే 3 అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేము హైదరాబాద్ నుంచి మేము షిమ్లా ఎలా రీచ్ అయ్యామనేది. మీరు ఆల్రెడీ 2 వ్లాగ్స్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ చూడకపోతే ఎండ్ కార్డ్లో పెడతాను, మీరు తప్పనిసరిగా చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అంటే ఎలా రీచ్ కావాలి, ఎక్కడ స్టే చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మేము షిమ్లా నుంచి మేము మనాలి వెళ్తున్నాము బై క్యాబ్ అనమాట. సో క్యాబ్లో వెళ్తున్నాము. మేము క్యాబ్ ఎందుకు తీసుకున్నాం అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు కార్లో కూర్చున్నప్పుడు నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అండ్ మనం షిమ్లా నుంచి మనాలి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి, ఒకటి బస్సు అండ్ ఇంకోటి క్యాబ్. బట్ మేము క్యాబ్ తీసుకున్నాము. సో క్యాబ్లో వెళ్తూ అంటే దారిలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, మంచి మంచి ప్లేసెస్. ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనాలి రీచ్ అవుతాం అనమాట. అది అసలు యాక్చువల్లీ మా ప్లాన్. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వ్లాగ్లో మీకు నేను షేర్ చేస్తాను. అండ్ నా వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ సజెస్ట్ చేయండి. మీరు కనుక ఈ ఏరియాలో అంటే ఈ రూట్లో మీరు ట్రావెల్ చేస్తే మంచి ప్లేసెస్ అంటే ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఒకసారి కామెంట్స్లో పెడితే నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు తెలుసు నేను ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నాను. నేను వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి షిమ్లా రీచ్ అయ్యాము. అండ్ మేము సిమ్లాలో ఎక్కువ టైం అయితే పెట్టుకోలేదు. సో 1 డే అనమాట. సో ఈరోజు మేము ఇక్కడి నుంచి మనాలి స్టార్ట్ అవుతున్నాము. పదండి వ్లాగ్లోకి చూద్దాం. ఇక వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్స్. ఇదిగోండి చూడండి, మా రూమ్ నుంచి అంటే మనం తీసుకున్న రూమ్ నుంచి ఈ వ్యూ అనమాట. అసలు చాలా గ్రీనరీ చాలా బాగుందండి ఇటు సైడ్. అండ్ అలాగే ఫాగ్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది, ఇప్పుడే తగ్గుతూ వస్తుంది. సుమారుగా ఇప్పుడు 8:15 అవుతుంది, 8:15 టైంలో ఇది. సో మీరు ఆల్రెడీ రూమ్ చూశారు కదా, ఇదే మా రూమ్ అనమాట. మేమంతా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాము. క్యాబ్ కోసం వెయిటింగ్, క్యాబ్ వస్తుందని అన్నాడు. ఈ రూమ్ వచ్చేసి మాకు 3,000 రూపీస్ పర్ డే, అంటే పర్ డే పడ్డది. విత్ జిఎస్టీ అవన్నీ కలిపితే 3,360 రూపీస్. దీంట్లో నాకు అంటే రూమ్ అంత కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. ఇది 1,500 to 2,000 అయితే ఓకే. బాత్రూమ్ బాగుంది, బాత్రూమ్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు కనుక వస్తే గీజర్ ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇది వచ్చేసి బాత్రూమ్ అండ్ ఇది. సో ఈ రూమ్కి నేను చూసిన దాన్ని బట్టి అయితే ఒక 1,500 to 2,000 ఈజ్ ఎనఫ్ అనమాట. మాకు ఒక కింగ్ సైజ్ ఇచ్చారు, ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు. మనం 4 మెంబర్స్ కాబట్టి. ఇది రూమ్ డీటెయిల్స్. సో మన క్యాబ్ వచ్చేసింది ఇచ్చిగా అనమాట, ముఖేష్ బాయ్. సో ఇప్పుడు ఈ క్యాబ్లో మనం మనాలి వెళ్తున్నాము. సో మనాలి మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం 260. సో ఇదే మేమున్న రోడ్డు అండ్ ఇదే హోటల్ వచ్చేసి మేమున్న హోటల్. అది మనం క్యాబ్లో బయలుదేరాము. సో ఇది వచ్చేసి షిమ్లానే ఉన్నాము. ఇవి చూడండి, ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, అంటే బ్రిటిషర్స్ టైంలో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మామూలుగా వాళ్ళు ఏంటంటే మన సమ్మర్ సీజన్లో వాళ్ళు ఇక్కడికే వచ్చేసి విడిది చేసేవాళ్ళంట. సో దానికి సంబంధించిన నిన్న మనం మాల్ రోడ్ తిరిగాం కదా, అవి కూడా కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. ఇంకోటి మీకు తెలుసు, షిమ్లా వచ్చేసి మన హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్. టోటల్ అంటే మన హైదరాబాద్ మనకి అలాగో ఇప్పుడు వీళ్ళకి షిమ్లా అలాగనమాట ఇది. సో చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మేము మా కార్లో వచ్చాము. ఇవ్వండి ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగాము. ఇవ్వండి కార్ ఇక్కడ పార్క్ చేసేసాము. అయితే ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా ఉందో. ఇది చూడండి వ్యూస్ ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి అసలు. సో నేను మీకు చెప్తా అన్నాను కదా, కారే ఎందుకో ఆప్ట్ చేసుకోవాలి అనేది. సో దీనికోసం అన్నమాట. మనం ఎక్కడ నచ్చితే అక్కడ ఆగొచ్చు, హాయిగా ఇట్లా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో మనకి షిమ్లా నుంచి మనాలి వెళ్ళడానికి 2 ఆప్షన్స్, ఒకటి బస్సు అండ్ ఇంకోటి కారు. బస్ వచ్చేసి 500 నుంచి 1,000 రూపీస్ ఉంటుంది ఫేరు. దాంట్లో ఆర్డినరీ బస్సులు, తర్వాత ఏసీ బస్సులు అలా ఉన్నాయి. బట్ కానీ బస్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఆపలేము, మంచి ప్లేసెస్లో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయాలంటే చేయలేము. సో అందుకోసం నేను కార్ ఆప్ట్ చేసుకుని వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ దగ్గర ఆగేసి కులు మనాలి అవన్నీ చూసుకొని వెళ్తాము.
అదనమాట. సో అవన్నీ కూడా ఆప్షన్స్ నేను మీకు చూపిస్తాను. టిఫిన్ చేద్దాం ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆగాము హోటల్, ఎంత ఒక 1 అవర్ జర్నీ చేసే ఆగాము. ఇది హోటల్ అనమాట. చాలా బాగుంది హోటల్ అయితే. వ్యూ చూడండి అసలు, మీకు ఇప్పుడు ఎక్సలెంట్ వ్యూ చూపిస్తాను. అసలు ఈ హోటల్లో అన్నీ కూడా దొరుకుతుంది. ఇదనమాట, చెప్పాను కదా మీకు మంచి వ్యూ చూపిస్తానని. ఇప్పుడు చూడండి అసలు ఈ హోటల్లో నుంచి ఎలా మనకి వ్యూ కనిపిస్తుందో. ఇక్కడ ఇక్కడ మనం కూర్చున్నాము ఇక్కడ అనమాట. అసలు చూడండి ఇది ఎలా. సో ఈ లొకేషన్ చూడండి ఇదంతా ఎలా ఉందో. సో ఇలాగ మనకు నచ్చిన చోట ఆగొచ్చు, టైం స్పెండ్ చేస్తే వెళ్ళొచ్చు. ఇలా చూడండి అసలు ఇది లొకేషన్, మన వ్యూస్. ఇది హోటల్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. మేము ఆగిన హోటల్ లొకేషన్ ఇది. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం కదా, ఇదే అనమాట. మొత్తం కొండల మధ్యలో ఉంది ఇది. మంచి వ్యూ ఇది. సో మేము ఇక్కడ ఇది ఇచ్చాము చూడండి, ప్లెయిన్ పరాటా 60 రూపీస్. తర్వాత చనా భతూరా 120, అండ్ పూరి వచ్చేసి పూరి భాజీ 120, అండ్ ప్లెయిన్ మ్యాగీ వచ్చేసి 60. ప్రైసెస్ కొంచెం ఓకే, అంత కాస్ట్ అయితే లేదనిపించింది. ఇండియన్ సౌత్ ఇండియన్ కూడా దొరుకుతుంది. సౌత్ ఇండియన్ ఫుడ్ వచ్చేసి ప్లెయిన్ దోశ, మసాలా దోశ అన్నీ కూడా 100, 120 ఆ ప్రైస్లో ఉన్నాయి. పాపది ప్లెయిన్ మ్యాగీ, చేతన్కి ప్లెయిన్ పరాటా. పిక్చర్ ఎలా ఉందో దాంతో పోల్చుకుంటే ఇది బెటర్. మన సైడ్ పరోటా తెలంగాణ హైదరాబాద్ లో ఇలా ఉండదు, పొరలు ఉంటది. పొరలు ఉంటుంది. చపాతీలా ఉందా? ఇదేంటి కన్నా, ఇది వచ్చేసి ఏదో చనా భటూరా అంట ఇది. ఇది వచ్చేసి మన పూరి తిని కన్నా, తిని చెప్పి ఎలా ఉందో ఒకసారి. పూరి టేస్ట్ బాగానే ఉందా? సో టిఫిన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఈ రూట్లో వెళ్తుంటే కనుక మీరు ట్రై చేయండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి కూడా తక్కువే ఉంది. మాకు టోటల్ వచ్చేసి 465 రూపీస్ అయింది బిల్. 465 ఇవన్నీ తీసుకోండి. ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరేసాం బ్రేక్ఫాస్ట్. ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇప్పుడు దాకా కొండ ప్రాంతాల్లో జర్నీ చేసాం కదా, ఇప్పుడే ఇక స్టార్ట్ అయింది గోధుమ పంట. ఇదిగోండి ఇదంతా గోధుమ పంట. అలాగే మామిడి చెట్లు అన్నీ కూడా, తోటలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆగాము. ఇదిగోండి ఇది ఒక లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మధ్యలో మ్యాంగోస్ తీసుకున్నాను. అదే బాత్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నేను మ్యాంగో బనానా తీసుకున్నాను. బనానా వచ్చేసి 80 రూపీస్, మ్యాంగో వచ్చేసి 120 రూపీస్. అది మన క్యాబ్ అక్కడ ఆగింది, వెళ్తున్నాను క్యాబ్ దగ్గరికి. ఇక ఇవన్నీ కూడా మీరు చూస్తారు కదా లొకేషన్స్ అంతా కూడా. ఇదిగోండి నది చూడండి, వాటర్ పారుతూ ఉంది తెల్లగా. ఇగో ఇప్పుడు మనము సత్రోజ్ రివర్ పైగా వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఉందే సత్రోజ్ రివర్. ఇదిగోండి వాటర్, సత్రోజ్ రివర్ వాటర్. అండ్ ఇది బ్రిడ్జ్, ఇటు కూడా అదిగోండి ఈ రివర్ బ్రిడ్జ్ పెద్దది. వాటర్ కూడా ఉంది, ఇంకా సత్రోజ్ రివర్లో వాటర్ పోతూ ఉంది. అది సీనరీస్ దారిలో. ఇప్పుడు చండీగఢ్ మనాలి హైవే ఎక్కాము. ఈ మీకు రివర్ ఉందని చెప్పాను కదా, ఆ రివర్ దగ్గరలోనే అనమాట. ఇక్కడ హైవే ఎక్కిచ్చేసాడు మొత్తానికి. అది ఈ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా టనల్, ఫస్ట్ టనల్ ఇది. మనము టనల్ నంబర్ 5 అంట. మేము అంటే మా జర్నీలో ఇది ఫస్ట్ టనల్. చూద్దాం ఇది ఎంత దూరం ఉందో. 750 మీటర్స్ అని ఉంది. ఓకే, దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 కిలోమీటర్స్. చూడండి, అంటే 750 అంటే సుమారుగా కిలోమీటర్ దగ్గర అనుకోండి. టనల్, ఫస్ట్ టనల్.
ఇంకోటి ఇక్కడ ప్రతి చోట కెమెరాలు పెట్టుంటే అని అంటున్నాడు. 60 కన్నా ఎక్కువ వెళ్తే కంపల్సరీ కెమెరాలో క్యాప్చర్ అయిపోతుందంట. అదిగో వచ్చేసాం మనం. అంటే పైన కొండ ఉంది, మనం కింద నుంచి తీసుకొని వచ్చేస్తున్నాం టనల్లో. ఓకే, ఫస్ట్ టనల్, మనాలి ట్రిప్లో ఫస్ట్ టనల్ క్రాస్ చేసాం. ఇది కదా లొకేషన్స్ అంటే. చాలా బాగుంది. మనాలిలో వస్తాయిలే, దీనికన్నా బాగా మనాలిలో వస్తాయి. కాకపోతే జర్నీ అనేది ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చూడండి, మామిడి చెట్లు బాగా పూత పూసున్నాయి. ఏందో ఇవి ఇప్పుడు పూత పూసాయి, మనకి ఆల్రెడీ కాయలు అవుతా ఉన్నాయి. ఇవి చూడండి. ఇదిగో ఇది వచ్చాం కదా మనము, ఇదే సుందర్ నగర్ లేక్ అన్నమాట. ఈ లేకే ఒకటి చూపించేసి వెళ్తాను అన్నారు కదా, కాకపోతే ఇక్కడ ఆపట్లేదు, మనం జస్ట్ వీడియో తీసుకుంటాం అంతే. ఇండస్ గ్లోబల్ స్కూల్ ఇక్కడ. అవును, ఇక్కడ మీకు స్కూల్ సిస్టమ్ గురించి ఒకటి చెప్పాలి. సో ఇప్పుడే మాట్లాడాను నేను అక్బర్ అన్నతో. అయితే తను ఏమంటున్నాడంటే ఇక్కడ రైనీ సీజన్లో వీళ్ళకి హాలిడేస్ వస్తాయంట. ఆ రైనీ సీజన్లో మాన్సూన్కి ఇస్తారంట. ఇప్పుడు ఇది చూడండి, ఇంకో టనల్ 2 అన్నమాట. చాలా పెద్ద టనల్ ఇది. చూద్దాము. ఇది చాలా బాగుంది. ఇందాక టనల్ ఏమో ఒకే దాంట్లో 2 వేస్ ఉంది, దీంట్లో సింగిల్ వే అన్నమాట. స్కూల్స్ గురించి మీకు మళ్ళీ ఈ టనల్ దాటాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి టనల్ ఎంత బాగుందో. చాలా పెద్ద టనల్ ఇది అయితే. హౌ ముఖేష్ భాయ్, 1 किलोमीटर रहता है टनल? ये हाफ किलोमीटर का रहता है. हाँ, 2 टनल है. ఓ సూపర్. ఇక్కడ ఏంటంటే 2 టనల్స్ ఉన్నాయన్నమాట, హాఫ్ కిలోమీటర్ దూరంలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఎదురుగా ఇంకొక టనల్ ఉంది చూడండి, అది టనల్. వీళ్ళకి వచ్చేసి మాన్సూన్ సీజన్లో హాలిడేస్ ఇస్తారు పిల్లలకి, మనకేమో సమ్మర్లో ఇచ్చినట్టు. వీళ్ళకలా ఆ టైంలో ఉంటుంది. అదే నేను ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ చూస్తూ ఉంటే వీళ్ళకి జరుగుతూ ఉన్నాయి, అదే అడిగితే చెప్పారు. ఇది వచ్చేసి 2వ టనల్. దీంట్లో టనల్ నెంబర్ 7 అన్నమాట. 40 అని ఉంది, మేబీ 40 స్పీడ్ అనుకుంటా. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ టనల్స్ కట్టడం వల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే లాంగ్ డ్యూరేషన్ ట్రావెల్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఈ టనల్ లేకపోతే పైన ఉన్న కొండ చుట్టూరు తిరిగిపోవాలి. ఏంటంటే ఇది అవసరం లేకుండా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా టనల్స్ ఉంటాయి. చాలా వరకు నార్త్ ఇండియా అంటే టనల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో ఇదొకటి. వచ్చేసాం చూడండి టనల్. సూపర్. ఇది లొకేషన్. ఇక్కడ రోడ్డు కొంచెం బాగా పాడైంది. ఇప్పుడు ఇక్కడే ఇందాలు ఆపుతారని చెప్పారు కదా, ఇక్కడే అన్నమాట. అది ల్యాండ్ స్లైడ్ కావటం వల్లేమో ఇక్కడ ఆపుతామని అన్నారు. ఏ రివర్ కోసాయే? బియాస్ రివర్. మనం ఎప్పుడు మాట్లాడుకునేది బియాస్ రివర్. ఇదే పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, కనపడుతుంది కదా, అదే బియాస్ రివర్. సో ఇక్కడ ఆపుతారని చెప్పేసి అంటున్నారు కొంచెం కట్టడానికి, అందువల్ల మేము వచ్చేస్తున్నాము. ఓకే, थोड़ा रोके బియాస్ రివర్ के लिए. అదిగోండి బియాస్ రివర్. అది అందరు కూడా కొంతమంది ఆగేసి ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు, బట్ మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం ముందుకలా. ఇది क्या हुआ इधर? लैंडस्लाइडिंग हुआ क्या? रोड डबल कर रहा है. ओ डबल रोड कर रहे हैं. ఓ సూపర్. సో ఇక్కడ డబుల్ రోడ్ అవుతుంది, ఇక్కడే అన్నమాట మెయిన్. డబుల్ రోడ్ కోసం మొత్తం పగలు కొట్టేసి చేస్తున్నారు. ఇంకోసారి ఇది బ్లాక్ చేస్తారంట. అది మొత్తం చూడండి రోడ్డు. ఇవి కదా లొకేషన్స్ అంటే. చేతన్, చూస్తున్నావా లొకేషన్స్ ఎలా ఉన్నాయో?
అండ్ ఇంకోటి గమనించండి, మీరు ఇందాక చూసారా ఆవులన్నీ కూడా జెర్సీ టైప్ ఆవులే ఇక్కడ ఉన్నాయి ఎక్కువగా. ఈ ఏరియా అంతా కూడా జెర్సీ టైపే ఉంటాయి అన్నమాట. అయితే చూడండి అంబులెన్స్. చూడండి అసలు వద్దుకోండి, ఎంత బాగుంది చూడండి అసలు లొకేషన్. వావ్, ఈ లొకేషన్స్ కోసమే మేము క్యాబ్ తీసుకొని వస్తుంది. అదే బస్సులో అయితే నైట్ పూట రావాలి, నైట్ పూట వస్తే ఈ లొకేషన్స్ మిస్ అయ్యే వాళ్ళం మనం. కొంచెం కాస్ట్ అయినా కానీ మనం ఈ విధంగా క్యాబ్లో రావడం అనేది కరెక్ట్ అని నా ఫీలింగ్. మనకి ఎక్కడ కావాలంటే క్రాప్ వస్తే టైం స్పెండ్ కూడా చేయొచ్చు. అది చూడండి, అదిగోండి లొకేషన్స్. ఇదే చూడండి పండూరు డ్యామ్ అన్నమాట. ఎట్లా ఉందో ఈ డ్యామ్, ఇదంతా వాటర్ ఆగుండే చూడండి. ఇదిగో సో మనకు వచ్చేసి ఇగో వాటర్ చూడండి డ్యామ్. ఇదంతా కూడా పండూరు డ్యామ్ వాటర్. సో అది ఇక్కడ ఆల్రెడీ రోప్వే కూడా ఉంది, అంటే మాతా బాగ్లముఖి రోప్వే అని చెప్పేసి. ఈ రోప్వే ద్వారా మనము ఇగో ఇది రోప్వే అనమాట. అది రోప్వే ద్వారా అటు సైడ్ వెళ్తాము, అటు సైడ్ వెళ్ళేసి చూస్తాం. ఇది అమ్మవారి గుడి అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది కదా అమ్మవారి గుడి. అది మొత్తం ఇది సీనరీస్. ఇది పండూరు డ్యామ్ అనమాట. అంటే ఈ వాటర్ అంతా కూడా హిమాలయాల నుంచి వచ్చే వాటర్. ఇదిగోండి ఎంత చూడండి, ఇదిగోండి ఇల్లు, ఇదిగోండి. యాక్చువల్లీ ఈ రోప్వే వచ్చేసి అవతల ఒడ్డులో ఒక అమ్మవారి గుడి ఉందన్నమాట, అక్కడికి ఇది వెళ్తుంది. ఈ రోప్వేలో మనం ఎక్కేసి అవతలకు, ఇది 1200 పర్ పర్సన్ 1200 ఉంది. సో అవతలకు వెళ్ళాక మనం అప్ అండ్ డౌన్, మనం అక్కడికి వెళ్ళటానికి తిరిగి రావటానికి. సో టోటల్ 1200 ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని రావచ్చు. లయన్ బ్రీడా, మా లైన్ లాగే ఉంది. ఇక్కడ నుంచి మనాలి 86 కిలోమీటర్స్, లే 512. పండూరు డ్యామ్ చూసుకొని బయలుదేరేసాము ఇంకా ఇక్కడ నుంచి. ఇవి ఆ వ్యూస్ చూడండి, అసలు కొండల మధ్య ఏ విధంగా ఉందో సూపర్గా ఉంది అసలు ఈ లొకేషన్ అంతా కూడా. అది మొత్తం ఇక్కడ ఇంకా కొన్ని టనల్స్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి ఇంకా కూడా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అలాగే మనకి దూరం కూడా చాలా తగ్గుతుంది. ఇవి చూడండి 2 టనల్స్ అనమాట, అంటే వెళ్ళేది ఒకటి వచ్చేది ఒకటి. ఇది రెడీ అయితే ఇంకా చాలా టైం సేవ్ అవుతుందని చెప్పేసి అన్నారు. అలాగే నేను ఎప్పుడు ఈ హిమాచల్ కానీ కాశ్మీర్ వీడియో చూసినప్పుడు ఈ లొకేషన్స్, ఇలాంటి లొకేషన్స్ వీడియోస్ చాలా చూశాను. చాలా థ్రిల్లింగ్ అనిపించేది. ఇప్పుడు చూడండి అసలు ఈ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. వెళ్ళే కొంది ఇలా కొండల దగ్గరగా వచ్చేసి రోడ్డు కూడా చాలా నేరో రోడ్ అయిపోతూ ఉంటుంది. డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఈ లొకేషన్ చూడటానికే మేము పర్టికులర్గా క్యాబ్ తీసుకొని మేము వచ్చింది. మీరు కనుక ఈ రూట్లో వెళ్తే మాత్రం ఈ జర్నీని అస్సలు మిస్ కావద్దు. ఎక్సలెంట్ అండి, మనం పెట్టిన అమౌంట్కి ప్రతి పైసా వసూలులాగా ఉంటుంది. సో ఇది చూడండి, మనం ఇందాక చూసాం కదా, అక్కడ ఆ టనల్లోంచి వచ్చేస్తే ఈ విధంగా రెండో కొండలోకి వెళ్తుంది. ఆ కొండ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి అటు వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం అంతా తిరిగేసి వెళ్తున్నాము. లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. अभी सबसे पुराना टनल आएगा, पुराना टनल 3 किलोमीटर का, 3 किलोमीटर का. ओके, दो डिस्ट्रिक्टों को कनेक्ट करता है ना. इधर ये मंडी रह गया, उस पार निकलेगा तो कुल्लू डिस्ट्रिक्ट का. ओके ओके, हाँ समझ में आया. ये वाला है क्या? ये वाला ఇది చాలా పాత టనల్ అంట. ఇది వచ్చేసి మండి డిస్ట్రిక్ట్ని और కుల్లు డిస్ట్రిక్ట్ని కలుపుతుంది. చూడండి మీకు తెలుస్తుంది అసలు ఆ కొత్త అన్ని కూడా నీట్గా కట్టుబడి చేశారు. ఇదేమో
తవ్వి ఎట్లుంటే అట్లే వదిలేశారు. ఇది చాలా పాత టన్నల్ అన్నమాట. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుందంట. అంతగా మెయింటెనెన్స్ అయితే లేదు. ఇది చూడండి, అంటే ఉన్న టనల్స్ లో ఇదే పాత టనల్. ఇది చూడండి అసలు లొకేషన్స్ బాబా ఎంత బాగున్నాయో. అటల్ టనల్ అని కూడా ఉందా? ఇక ఇదే మన కుల్లు అన్నమాట. అంటే మనాలి కన్నా ముందు కుల్లు వస్తుంది. ఎక్కువగా కుల్లులోనే మనం రివర్ రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు. సో మా ఐటినరీలో కూడా అది ఇంక్లూడ్ అయి ఉంది. ఇక మేము ఇక్కడ ఆగేసి రివర్ రాఫ్టింగ్ చేసి మనాలికి వెళ్తాము. సో ఇక్కడ మేము జైటెక్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్కి వచ్చామన్నమాట, రివర్ రాఫ్టింగ్ కోసం. ఇదిగోండి, ఇవన్నీ ఉన్నాయి. ఇక మా రైడ్ రెడీ అవుతుంది. సో ఈ వ్యాన్లోనే మేము వెళ్ళేది. ఇప్పుడు దానిపైన అది పెడుతున్నారు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మేము వెళ్ళిపోతాము. మాకు మీడియం రైడ్ ఇచ్చారు. సో డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను మళ్ళీ. ఇలా క్యాబ్లో వెళ్ళిపోతున్నాము, వాళ్ళే తీసుకెళ్తున్నారు మనల్ని. సో రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాము క్యాబ్లో, వీళ్ళ క్యాబ్లోని వీళ్ళే తీసుకెళ్తారు. నేను యూట్యూబర్ అని చెప్పాను, చెప్తే నాకు మీడియం రైడు 4000 రూపీస్కి ఇచ్చారు. నార్మల్గా ఇక్కడ స్మాల్ రైడే 4500 చెప్తున్నారు 6 కిలోమీటర్. బట్ యూట్యూబర్ అనేసరికి నాకు 4000 9 కిలోమీటర్స్ ఇచ్చారు. ఫీలింగ్ హ్యాపీ. చూద్దాం రివర్ రాఫ్టింగ్ ఎలా ఉంటుందో. సరే, ఎంజాయా? ఎగ్జైటెడ్గా ఉన్నావా? చూద్దాం పా మరి. వచ్చాము, ఇదే లొకేషన్ మొత్తం. జరగమ్మ కన్నా, ఇగో ఇటు నుంచి ఇగో ఇలా వాళ్ళు వెళ్తున్నారు చూడు ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ రెడీ అవుతున్నారు. నీళ్ళు అయితే చాలా చల్లగా వస్తున్నాయి, చాలా కూల్గా ఉంది. ఆ సౌండ్స్ వినండి, మీకు తెలుస్తుంది. ఇగోండి రెడీ చేస్తున్నారు నీళ్ళలో. ఇగో చెర్రీ, ఎల్లు చెర్రీ, రెడీ అవుతున్నారు ఎక్కి. ఇగోండి ఏమి కన్నా చేతన్. कोई बात नहीं। बंद करो।